హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ను ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఇంకా స్టేటస్ను ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఏపీ తెలంగాణకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ను ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా సెర్చ్ చేయాలి అనే దాని గురించి సపరేట్గా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ని మీరు చివరిని ఎండ్ కార్డ్ నుంచి చూడొచ్చు. సో ఇప్పుడు మనం మన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ను ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయచ్చు. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో apRTScitizen.epragati.org అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారు కదా, కనిపిస్తుందా? అది ప్రెస్ చేస్తే మీకు పేజ్ ఇలా వచ్చింది. అయితే ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఏపీఆర్టీసీ సిటిజన్ చూసారు కదా, డాష్ బోర్డ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ పైన చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంది, చూసారు కదా, ఇదే అఫీషియల్ వెబ్సైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన చూసారు కదా రైట్ సైడ్లో వెహికల్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి వెహికల్ రిజిస్ట్రేషన్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ సెర్చ్ ఉంది. ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ దగ్గర సెర్చ్ బై దగ్గర ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి సెలెక్ట్ సెర్చ్ బై ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్, టీఆర్ నెంబర్ అని చెప్తుంది కదా. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మీ పిఆర్ నెంబర్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ బైక్ ఆర్ కార్ ఏదైనా సరే వెహికల్ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, పర్మనెంట్ది, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అక్కడ అలా ఎంటర్ చేసిన తర్వాత చాసిస్ నెంబర్ కనిపిస్తుంది కదా, మీ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ చాయిస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాని చూడండి కింద, ఆ క్యాప్చాని ఎంటర్ క్యాప్చా అనే బాక్స్లో ఎంటర్ చేయాలి. ఆ క్యాప్చా ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద గెట్ డేటా మీద ప్రెస్ చేసినట్లయితే మీకు ఆ వెహికల్ డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఇంజిన్ నెంబర్ తెలుసు అనుకోండి, ఆ ఇంజిన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ బైక్ యొక్క లేదా కార్ యొక్క ఏదైనా సరే వెహికల్ని ఇంజిన్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా ప్రెస్ చేయాలి. లేదు చాసిస్ నెంబర్ తెలుసు అనుకోండి, ఆ చాసిస్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా మీద ప్రెస్ చేసినట్లయితే ఆ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఒకవేళ టీఆర్ నెంబర్ సెలెక్ట్ చేస్తున్నారనుకోండి, ఆ వెహికల్ యొక్క టీఆర్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చార్జెస్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డేటా ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి గెట్ డేటా మీద ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను వెహికల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి గెట్ డేటా ప్రెస్ చేయగానే నాకు ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అని చెప్తుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, ఫ్యూయల్ టైప్ ఉంది, ఓనర్ నేము, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఇంజిన్ నెంబర్, చార్జెస్ నెంబర్, RLW ఎంత, ట్యాక్స్ అమౌంట్ ఎంత, ట్యాక్స్ పెయిడ్ డేట్ ఎప్పుడు, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి వ్యాలిడ్ అవుతుందని చెప్పేసి ఉన్నది. ఇంకా రైట్ సైడ్ చూసినట్లయితే వెహికల్ క్లాస్ ఉంది, వెహికల్ కలర్ ఏంటి, మేకర్స్ క్లాస్ ఏంటి, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి, ఫైనాన్షియల్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ అథారిటీ ఎక్కడ, బాడీ టైప్ ఏంటి, ట్యాక్స్ వ్యాలిడిటీ ఎప్పుడు దాకా ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అని చెప్పి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఈ రకంగా మీరు మీ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ను ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.